హాయ్ గైస్, దిస్ ఇస్ రాజ్. సో ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్. నాకైతే మార్నింగ్ నుంచి మంచి ఫన్ ఉంది. అంటే అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ హేటింగ్ మీ. ఇట్ మీన్స్ ఐఎమ్ గ్రోయింగ్ టు సమ్ ఎక్స్టెంట్. నాకు తెలిసిందన్న వీడియోలో నేను ఫర్ ట్రైనింగ్ కాంటాక్ట్ అని చెప్పి నా ఈమెయిల్ ఐడి పెట్టాను. అది చూసి మేబీ వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు లేదా అదర్ పీపుల్ వాళ్ళకి ఏదో బిజినెస్ లాస్ అవుతుంది అనుకుని పెట్టుండొచ్చు కామెంట్స్. ఒక పర్సనే పెట్టారు, ఆ నేమ్ చూస్తేనే ఫేక్ అకౌంట్ లాగా ఉంది. ఎనీవేస్ అవన్నీ అన్నెసరీ థింగ్స్. నేనైతే డైలీ అయితే చూపించను కాంట్రాక్ట్ నోట్, బట్ ఈరోజు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అండ్ ప్రాపర్ ట్రేడింగ్ అండ్ అండ్ గ్యాంబ్లర్ ఆర్ ట్రేడర్ అండ్ పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేశారు కామెంట్లో. యాక్చువల్లీ నాకైతే చాలా నవ్వు వచ్చింది. బట్ యా, ఫస్ట్ థింగ్, ఎవరు డైలీ పిఎన్ఎల్ చూపించరు. అండ్ చూపించడం కూడా కరెక్ట్ పని కాదు. ఎందుకంటే ఒక యూట్యూబ్ నేనే కాదు, ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళు ఏ పర్పస్తో అయినా పెట్టుండొచ్చు. కానీ నేను ఒక వ్యూవర్గా ఆ ఛానల్కి వెళ్తున్నా అంటే లేదా సబ్స్క్రైబ్ అవుతున్నా అంటే నా పర్పస్ వాళ్ళు చెప్పే ఆ వీడియోస్లో వాళ్ళు చెప్పే మాటల్లో ఐదర్ నేను ఒక ట్రేడింగ్ సైకాలజీ నేర్చుకుంటాను, లేదంటే ట్రేడింగ్ సైకాలజీ గురించి నేర్చుకుంటాను అనే పర్పస్తో వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు ప్రాఫిట్ ఉన్నారా, లాస్ ఉన్నారా, లేదా వాళ్ళ ప్రాఫిట్లో ఎంత ఛార్జెస్ అయిపోయాయో, వాళ్ళ ప్రాఫిట్ అంతా ఛార్జెస్లోనే పోయి ఉంటుంది, ఎలా డిఫేమ్ చేయాలి, లేదా వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేసేస్తున్నారేమో కోర్సెస్ ద్వారా, ఇవన్నీ కాదు. మనకి మెయిన్ సబ్స్క్రైబర్ అని మన ఇండివిజువల్గా మన సబ్స్క్రైబర్వి ఒక వీడియో చూస్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం చూడాలి. సో ఫస్ట్ థింగ్, నా కాంటాక్ట్ నోట్ చూపిస్తాను నిన్నటిది. ఇంకా నేను వీడియోస్ కామెంట్స్ వచ్చాయి. తర్వాత నా ఛానల్ యొక్క పర్పస్, మెయిన్ పర్పస్ చెప్తాను. సో దాని నుంచి డీవియేట్ అవ్వకుండా ఉంటారు. కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళకి ఇది ఒక నా ఛానల్ యొక్క పర్పస్ చెప్పినట్టు ఉంటుందని వీడియో నేను క్రియేట్ చేశాను. సో నా ప్రాఫిట్ వచ్చి 64,000, ఛార్జెస్ 8,000 అయింది. 8,000లో 4,000 బ్రోకరేజ్ అయింది. గవర్నమెంట్ ఛార్జెస్ అయితే చాలా మినిమల్ అయినాయి. సో గవర్నమెంట్ ఛార్జెస్ మినిమల్ అవ్వడానికి, బ్రోకరేజ్ అవ్వడానికి, 4,000 అవ్వడానికి డిఫరెన్స్ ఉంది. చెప్పనా, నేను ఎక్కువసార్లు బై సెల్ హెవీ క్వాంటిటీస్ చేసేసా అనుకో, బ్రోకరేజ్ చాలా తక్కువ. బ్రోకరేజ్ 4,000 ఉంటుంది, గవర్నమెంట్ ఛార్జెస్ ఒక 15,000-20,000 అవుతాయి. రియల్గా ట్రేడ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఓవర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. కానీ గవర్నమెంట్ ఛార్జెస్ చాలా తక్కువ ఉన్నాయి, బ్రోకరేజ్ 4,000 ఉంది. రీజన్ చెప్పనా, నేను ఒక 900 క్వాంటిటీ బై చేశాను అనుకోండి, నేను 900 ఒకే ప్రైస్ పాయింట్ దగ్గర బై చెయ్యను. ఎస్పెషలీ నిన్నటి మార్కెట్ 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ 2-3 టైమ్స్ అయింది, తర్వాత కంప్లీట్గా సైడ్ వేస్ అయింది. సో ప్రీమియం 200 రూపీస్ ఉందనుకోండి, నేను చేసే స్ట్రైక్ ప్రైస్కి 200 రూపీస్ దగ్గర నేను 900 క్వాంటిటీ ఒకేసారి బై చేసి అది ఒక 175కి వెళ్ళేసరికి 25K లాస్లో ఉందాం అయితే నాకు ఇష్టం లేదు. నేను 90 క్వాంటిటీ బై చేస్తాను, లేదా 180, డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ సిచ్యువేషన్. నేను అది ఈరోజు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పట్లేదు, బట్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఐ డూ యావరేజింగ్, అంటే నేను డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ దగ్గర కొంటాను. నేను వీడియోలో కూడా చెప్పాను కదా, హాఫ్ క్వాంటిటీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు సెల్ చేసా, హాఫ్ క్వాంటిటీ మళ్ళీ అది ప్రీమియం డౌన్ అయ్యాక బై చేసా. దానివల్ల నాకు యావరేజ్ ప్రైస్ అనేది గుడ్ ప్రైస్ వస్తుంది. ఓకే, సో ఈ కాంట్రాక్ట్ నోట్ అని నేను డైలీ చూపించను, బికాస్ ఇట్ ఈస్ అన్నెసెసరీ ఫర్ మీ టు ప్రూవ్ టు సమ్ వన్ ఎల్స్. ఏముంది, ట్రస్ట్ చేస్తే లేదా నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యూజ్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ అవుతారు, ఫాలో అవుతారు, లేదంటే లేదు. యూజువల్లీ ఒక సబ్స్క్రిప్షన్ వల్ల నాకు వచ్చేసేది లేదు, పోయేది లేదు. జస్ట్ నాకు వచ్చేది ఒక హ్యాపీనెస్. అది ఎప్పుడు వస్తుందంటే ఒకరు సబ్స్క్రైబ్ అయినప్పుడు కాదు, ఎవరైనా మంచి ఒక కామెంట్ పెట్టారనుకోండి. ఒక 100 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు, 100 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ కామెంట్ పెట్టారు అనుకోండి, అన్న మీ వీడియో చూసాక మాకు ట్రేడింగ్ సైకాలజీ ఇంప్రూవ్ అయింది, లేదా మీరు ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూపించారు కదా, అది కొంచెం యూజ్ అవుతుంది అని పెట్టారనుక, ఐ విల్ బీ వెరీ హ్యాపీ. బికాస్ ద పర్పస్ ఆఫ్ మై ఛానల్ ఈస్, నేను 100% ఆల్ ట్రేడర్స్, ఎంత పెద్ద ట్రేడర్ అయినా ఇనీషియల్ డేస్లో చాలా స్ట్రగుల్ అవుతారు. దేనికంటే ట్రేడింగ్ గురించి మాట్లాడడానికి అది అందరూ చేయరు కదా. మన ఫ్రెండ్స్లో తక్కువ ఉంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ పక్కన పెడితే ఏదైనా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు, మన సైకాలజీ డెవలప్ చేసుకోవడానికి, ట్రైనింగ్ సైకాలజీ. సో నేను చాలా మంది ట్రైనర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్
అండ్ బయట వేరే ట్రేడింగ్ కమ్యూనిటీలో కొంతమందితో మాట్లాడాక ఐ స్టార్టెడ్ టు లెర్న్ స్మాల్ థింగ్స్ ఫ్రమ్ వన్ అనదర్. సో అదంతా నేను నేర్చుకున్న తర్వాత నా ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది ఇంప్రూవ్ అయింది. సో యా, ఐ హోప్ నా మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ద పర్పస్ ఆఫ్ మై ఛానల్ అనేది. యా, సో యా, 4,000 బ్రోకరేజ్ అనేది తక్కువే నాకైతే. అది నిన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి నిన్న మార్కెట్ చాలా కష్టంగా ఉంది. సో ఐఎమ్ హ్యాపీ. నిన్న ఒక్కరోజు 56,000 ప్రాఫిట్ వచ్చింది నాకు. 9:15 స్టార్ట్ చేస్తే 10:30కి స్టాప్ చేస్తాను. 1 hour 15 minutes. ఓకే, నాకు ఒక యూట్యూబ్ వీడియో చేయడానికి 1 hour పడుతుంది ఈవినింగ్. ఓకే, నేను నార్మల్గా ఒక మంచి పర్పస్తో చేయడానికి. సో నాకు మనీ ఏం చేస్తాను, ఒక 1 hour కూర్చొని ఒక 50,000 సంపాదించాను అంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. 50,000 కాదు, 5,000 సంపాదించిన ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, అండ్ నేను ఎల్ఐస్ బ్లూ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే అది ప్రీవియస్గా కూడా చెప్పాను. ఎల్ఐస్ బ్లూ 15 రూపీసే బ్రోకరేజ్. సో ఐ డోంట్ యూస్ చేసా ప్రీవియస్గా ఫ్రీ బ్రోకరేజ్ యాప్స్, బట్ స్లిప్పేజ్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఎల్ఐస్ బ్లూ యూస్ చేస్తున్నా బికాస్ కంపేర్ టు పేయింగ్ 20 రూపీస్ బ్రోకరేజ్ ఐ ప్రిఫర్ 15 రూపీస్ బ్రోకరేజ్. అండ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు మెయిన్ పాయింట్, ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళు నేను ఫర్ ట్రైనింగ్ కాంటాక్ట్ దిస్ ఈమెయిల్ అని చెప్పి నేను కామెంట్ నేను థంబ్నెయిల్లో పెట్టాను. అది చూసి ఏదో ఫీల్ అయిపోయారు, లేదా వాళ్ళు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉండొచ్చు. అది పెయిడ్ ట్రైనింగ్ కాదమ్మా. బేసిక్గా నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఎవరైతే నా రెఫరల్ లింక్ ద్వారా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి నేను యూట్యూబ్ వీడియోస్లో ఎక్కువ టైం చెప్పలేను కదా. ఒక 1 hour వీడియో నేను చేయలేను కదా, నేను చేయలేను, మీరు చూడలేరు. బేసిక్గా నేను కూడా ఎప్పుడు 1 hour వీడియోస్ ఎప్పుడు చూడలేదు. లెర్నింగ్ పర్పస్ అయితే మూవీస్ అవి ఓకే, కానీ 10 to 15 minutes నేను ప్రిఫర్ చేస్తాను. సో ఆ 10-15 minutesలో మీకు పిఎన్ఎల్ చూపించి, కాంట్రాక్ట్ నోట్ చూపించి, ట్రేడ్ అనాలిసిస్ చూపించి, గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, కాంట్రాక్ట్ నోట్ అన్నీ ఎక్స్ట్రా, ఇవన్నీ థింగ్స్ నేను అయితే చెప్పలేను కదా. అన్నెసరీ కూడా మీరు వచ్చేది ట్రేడ్లో అనాలిసిస్, ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకు సేల్ చేస్తాను తెలియడానికి. అది ఎవరి వీడియోలో నేను చెప్తున్నాను. బట్ ఆ ట్రేడ్ అనాలిసిస్ కూడా ఆ లాజిక్ అనేది ఇంకా కొంచెం ఇన్డెప్త్గా చెప్పాలంటే అందరికీ చెప్పలేం కదా. సో ఒక చిన్న ఫిల్టర్ ఏంటంటే వాళ్ళు ఒక 15 to 20 minutes టైం తీసుకుని అదొక ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నేను అలా వాళ్ళకి ఒక 1 hour లేదా 2 hours సెషన్ వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయడానికి, అది ఇన్వెస్ట్మెంట్ అవ్వనివ్వండి, ట్రేడింగ్ అవ్వనివ్వండి, లేదా ట్రేడింగ్ సైకాలజీ రిలేటెడ్ అవ్వనివ్వండి, వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేసి నాకు వాళ్ళ గురించి చిన్న అండర్స్టాండింగ్ వస్తుంది కదా ఆ ఇంటరాక్షన్లో. సో వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి అది ఫర్ ట్రైనింగ్ కాంటాక్ట్ అని పెట్టింది అందుకు. ఓకే, అది ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను కాదు, నా ఫస్ట్ వీడియో నుంచే ఉంటుంది. ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో మీకు ఫ్రీగా నేను చెప్తాను అని వీకెండ్. సో యా, ఇఫ్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేనేం చేయలేను కానీ యా, బట్ రియల్గా ట్రైనింగ్ చేసే వాళ్ళకి, నన్ను ఫాలో అయ్యే వారికి ఫస్ట్ వీడియో నుంచి తెలుస్తుంది. సో యా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ సారీ గైస్, సమ్ పీపుల్ అనుకోవచ్చు కామెంట్ వచ్చిందని చెప్పి కాంట్రాక్ట్ నోట్ చూపించడం ఎందుకు, యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ కదా అని. నిజంగా చెప్పాలంటే ఐ ఇగ్నోర్, అండ్ ఇంకా నవ్వు కూడా వచ్చింది నాకు చాలాసేపు. మీరు కామెంట్స్ కూడా నేను డిలీట్ చేయలేదు. టు డిలీట్ దోస్ కామెంట్స్ ఇట్ టేక్స్ 10 seconds, బట్ నాకే అనిపించింది. సో ఈ మధ్యనే గ్రో అయింది నా ఛానల్ పెట్టి 1 month అయింది. సో ఎవ్రీడే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అసలు నా ఛానల్ యొక్క పర్పస్ ఏంటని ఒక వీడియో చేస్తే బాగుంటుందని సో ఈ వీడియో చేశాను. ఆ వీడియోలో ఒకే 1 minute కాంటాక్ట్ నోట్ చూపించాలి అంటే అది వర్క్ ఏం కాదు కదా. డైలీ అంటే చూపించాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఏముంది, ఈరోజు ఫస్ట్ టైం ఒకసారి చూపించి, అట్లా నా పర్పస్ అయితే నాట్ టు మేక్ మనీ. లైక్స్, సబ్స్క్రిప్షన్స్, కామెంట్స్ ఇవన్నీ ఏంటంటే యూట్యూబ్ మీద నేను ఒక 1 hour స్పెండ్ చేస్తున్నా అంటే దానికి రిటర్న్గా నాకు ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, మీరు ఒక మంచి కామెంట్ చేసినా, లైక్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా, నెక్స్ట్ డే నేను వీడియో రికార్డ్ చేసే టైంకి చూసుకుని ఓకే ఇంకా బెటర్ ఎఫర్ట్ పెట్టాలనిపిస్తుంది. అంతేగాని ఒక 1000 సబ్స్క్రిప్షన్స్ వస్తే నాకు యూట్యూబ్ ఏమీ ఇచ్చాడు, ఒక లైక్స్ వచ్చినా నాకేం రావు. ఓకే, అండ్ నేను పెయిడ్ ట్రైనింగ్ కూడా ఇవ్వట్లేదు. సో నా పేరు చెప్పి పెయిడ్ ట్రైనింగ్ ఎవరైనా ఇచ్చినా ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. నేను పెయిడ్ ట్రైనింగ్ ఎవరికి ఇవ్వట్లేదు.
అండ్ ఐ మీన్ అవసరం లేదు బేసిక్గా. నేను యూట్యూబ్లో చెప్తున్నాను. ఇంకా ఇన్డెప్త్గా ఏమైనా స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలంటే యూ కెన్ సింప్లీ ఓపెన్ ఫ్రమ్ మై రెఫరల్ లింక్ అంతే. అంత మించి నేను మనీ తీసేసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి నాకు అంత మనీకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నేను స్ట్రగుల్ అయినప్పుడు నాకు ఎలాగైతే చాలామంది వాళ్ళు హెల్ప్ అయిందో నా వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలనే ఇంటెన్షన్ ఉంది నాకు. సో నేను దీన్ని మనీగా చూడట్లేదు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సీ యూ గైస్.